ఈనాడు ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా కానూరులోని పీవీపీ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన వైజ్ఞానిక ప్రదర్శన విద్యార్థులు సృజనాత్మకతకు అద్దం పట్టింది. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు సుమారు 100 ప్రాజెక్టులను ఈ ప్రదర్శనలో ఉంచారు. రాష్ట్ర పాఠశాల విద్య సంచాలకులు విజయరామరాజు ప్రదర్శనను ప్రారంభించగా విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ముఖ్య అతిథిగా విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పీవీపీ సిద్ధార్థ విద్యాసంస్థల అకాడమిక్ కార్యదర్శి లక్ష్మణరావు, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శివాజీ బాబు, శ్రీ చైతన్య విద్యాసంస్థల ఎగ్జిక్యూటివ్ మదినేని మురళీకృష్ణ, కృష్ణా జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా నుంచి, కృష్ణా జిల్లా నుంచి స్టూడెంట్స్ అందరూ కూడా వారి ప్రాజెక్ట్స్ అన్ని తీసుకొచ్చి డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఇక్కడ అన్ని స్కూల్స్ కూడా, దగ్గరలో ఉన్న స్కూల్స్ అందరూ కూడా విజిట్ చేస్తూ సైన్స్ పట్ల వారికున్న ఇంట్రెస్ట్ని, వాళ్ళకున్న ప్రాజెక్ట్స్ అన్ని షోకేస్ చేసుకుంటున్నారు. ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసినందుకు ఈనాడు వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్పడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం కనుక స్టూడెంట్స్ని కనుక ఈ ఏజ్ నుంచి కనుక ఇన్నోవేషన్ గురించి కనుక మనం అలవాటు చేస్తే భావితరాలకు కావాల్సినటువంటి ఇన్నోవేటివ్ ఐడియాస్ని వాళ్ళు ఇప్పటి నుంచి కనుక మొదలుపెట్టి రేపు ఇంజనీరింగ్ విద్యకు వచ్చినప్పటికీ మంచి మంచి ఆవిష్కరణలు వాళ్ళు చేయగలుగుతారు. ఈ రోజున ఈనాడు చాలా మంచి ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ అనేది కండక్షన్ జరుగుతుంది. ఇది స్టూడెంట్స్ యొక్క సైన్స్గా ఉన్నటువంటి ఒక క్యాపబిలిటీస్ని ఎక్స్ప్రెస్ చేసే విధంగా ఈ ప్రాజెక్టు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు స్టూడెంట్స్ అందరికీ. ఈ యొక్క ప్రాజెక్టు ఎలివేషన్లో కూడా వాళ్ళకి ఇవన్నీ బాగా ఉపయోగపడతాయి. ఇలాంటి స్టూడెంట్స్గా ఉన్నటువంటి దాన్ని ఎలివేట్ చేస్తున్నందుకు ఈనాడు వాళ్ళని చక్కగా అభినందిస్తున్నాను. ఈనాడు ఆధ్వర్యంలో ఇక్కడ సైన్స్ ఫేర్ 2025 చాలా అద్భుతంగా జరిగింది. చాలామంది విద్యార్థులు వారు చాలా ఉత్సాహంగా ఇందులో పాల్గొనడం జరిగింది. అందులో ముఖ్యంగా వారిలో ఉన్న సృజనాత్మకతను బయటికి తీసే క్రమంలో వారు వినూత్నంగా ఎన్నో మోడల్స్ తయారు చేసుకోవడం జరిగింది. సో ఎందుకంటే ఇన్నోవేషన్ అనే దాన్ని బయటకు తీయాలనే ఉద్దేశంతో ఈనాడు తలపెట్టిన ఈ కార్యక్రమానికి చాలా సంతోషం. మా ప్రాజెక్ట్ పేరు ఎనర్జీ ఎఫిషియన్సీ స్మార్ట్ సిటీ. దాంట్లో 6 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ప్రాజెక్ట్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈనాడు సైన్స్ ఫేర్ 2025 సైన్స్ ఫేర్లో సెకండ్ ప్రైజ్ వచ్చింది. మాకు దీనికి చాలా హ్యాపీగా ఉంది. మా ప్రాజెక్ట్ పేరు స్మార్ట్ బ్రిడ్జ్. నాకు ఈనాడు సైన్స్ ఫేర్లో 3rd ప్రైజ్ వచ్చింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. మేము ముగ్గురం కష్టపడి చేసాం. యాంటీ సూసైడల్ ఫ్యాన్. ఎక్కువ హాస్టల్స్లో సూసైడ్స్ జరగడం వల్ల మేము ఇన్స్పైర్ అయ్యి ఈ ప్రాజెక్ట్ చేసాము.